ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. అందరు కూడా క్షేమంగా ఉన్నారు కదా. మహాశక్తి సంపన్నుడైన దేవుని మహాకృపను బట్టి మనమందరం ఈ రోజున మరొకసారి ఈ విధంగా ఆయన మాటలను వినగలుగుతున్నాం. ఆయన సన్నిధిలో ఉండగలిగాం కదా. దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన మనకి ఎందుకు ఈ రోజుని ఇచ్చారో ఆ రోజుని దేవుడు ఫుల్ఫిల్ చేసినట్టుగా మనం ఆయనకి సహకరించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని యొక్క మార్గంలోనే ఈ రోజు నడుద్దాం. ఆయన మనం ప్రతి విషయంలో ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. రోజు వాక్య భాగాన్ని చూద్దాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం. Proverbs chapter 24 verse 25. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. But those who rebuke the wicked will have delight, and a good blessings will come upon them. దేవుడు ఒక మంచి మాటను ఈ రోజున మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా సార్లు యథార్థంగా మాట్లాడుతూ ఉంటాం. మనం ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటాం. నువ్వు తప్పు చేసావా అంటే తప్పు చేసావా అంటాం, నువ్వు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదంటాం. అయితే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఆ లోకల్లో ఉన్నటువంటి అధికారులకు భయపడి, లేదా వీళ్ళకి ఏదైనా సమస్య వస్తుందేమోనని భయపడి చెడ్డవారిని కూడా మంచివారుగా తీర్పు తీర్చుతారట. అటువంటి వ్యక్తులకి శ్రమ కలుగుతుంది, అటువంటి వ్యక్తులకి శోధన వస్తుంది. ఎప్పుడు? అప్పటికప్పుడు రాదండి. ఫ్యూచర్లో వారు సమస్యను శోధనను ఎదుర్కొంటారు. కానీ ఎవరైతే వారికి వ్యతిరేకంగా యథార్థంగా మాట్లాడుతున్నారో అప్పటికప్పుడు అవమానపడుతున్నారు, అప్పటికప్పుడు నిందించబడుతున్నారు. వారిని లోకమంతా కూడా మీరేంటో విచిత్రంగా ఉన్నారండి అన్నట్లు వాళ్ళని చూస్తూ ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, మీరు న్యాయంగా తీర్పు తీరుస్తున్నారు గనుక, మీరు యథార్థంగా మాట్లాడుతున్నారు గనుక, చెడును చెడు మంచిని మంచి అని మీరు ప్రకటిస్తూ ఉన్నారు గనుక ఏమవుతారట? మీదికి మంచి ఆశీర్వాదాలు, క్షేమకరమైన ఆశీర్వాదాలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ఆశీర్వాదాలు అటండి? క్షేమకరమైన దీవెనలు దేవుడు మీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఈ రోజున బహుశా నిందించబడుతున్నావేమో, నిన్ను యథార్థంగా మాట్లాడుతున్నందుకు పిచ్చి వాళ్ళు అంటున్నారేమో, దూషిస్తున్నారేమో, నీదే తప్పని వేలెట్టి చూపిస్తా ఉన్నారేమో. అయినా నువ్వు వెనక్కి తగ్గొద్దు. చెడ్డవాడిని నువ్వు మంచి వ్యక్తిగా నువ్వు పరిగణించొద్దు. చెడు సాక్ష్యం నువ్వు పలకొద్దు. ఒక దేవుని బిడ్డగా ఉన్న నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా తీర్పు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందని నువ్వు మర్చిపోవద్దు. ఆయన నీకు క్షేమకరమైన దీవెనలు పంపబోతున్నాడు. చెడ్డవారిని మంచివారుగా ఎంచే వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి నువ్వు ఈ రోజున ఎలాంటి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నావో అదే యథార్థమైన జీవితంలో నువ్వు కొనసాగాలి. అపోస్తుడైన పౌలు రాజుల దగ్గర పోయి కూడా యేసయ్య గురించి ప్రకటించాడు. అపోస్తుడైన పౌలు చిన్న వాళ్ళ దగ్గర కూడా యేసయ్య గురించి ప్రకటించాడు. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా చెప్పలేదండి. ఎక్కడైనా తెగించేసి స్ట్రాంగ్గా యథార్థంగా పౌలు చెప్పాడు. ఈరోజు నువ్వు అలాగే ఉండాలి. యోహాను కూడా రాజు తప్పు చేస్తూ ఉంటే బాప్తిజం ఇచ్చి యోహాను ఏం చేశాడు? నువ్వు చేస్తుంది తప్పు అని ప్రకటించాడు. ఎప్పుడైనా ఒక దైవజనునిగానో దేవుని బిడ్డగానో ఉన్న నీవు ధైర్యంగా ఉండి మాట్లాడు, నీతిని అనుసరించి మాట్లాడు, యథార్థతను అనుసరించి మాట్లాడు. బహుశా నువ్వు ఈరోజు చేస్తున్నావు, అందుకే ఈరోజు సమస్యలు ఎదుర్కొంటున్నావు. కానీ దేవునికి ఏమిస్తాడట? దీవెనలు ఇస్తాడు. మంచి దీవెనలు, క్షేమకరమైన దీవెనలు నీ పైన ఇస్తాడు, నీ కుటుంబం పైన ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఉండు, ధైర్యంతో ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు అన్నిటినీ కూడా మాకు తెలియపరచండి. యూ కెన్ కాల్ us, మీరు కాల్ చేయొచ్చు, అదేవిధంగా మెసేజ్ చేయొచ్చు. మీకోసం మేము ప్రార్థిస్తాము. అదే రీతిన మీ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలిగితే అనేకులకు కూడా మీరు ఈ వాక్యాన్ని షేర్ చేసి రాజ్య వ్యాప్తిలో పాలుభాగస్తులుగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యు.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఉదయాన్నే ప్రభా మిమ్మల్ని స్తుతించే మనసు, మీ నామాన్ని ఘనపరిచే మనసు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. సజీవుల లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వేదన చెందుతున్నారో, బాధలు అనుభవిస్తున్నారో, ఇరుకునందు మొరపెట్టగా విశాలతను దయచేసే దేవుడో తండ్రి, బాధల్లో నెమ్మదినిచ్చే దేవుడో ప్రభా. అయ్యా అవునయ్యా, మీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నావు ప్రభా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును గాని మిమ్మల్ని ఆశ్రయించిన మరి తండ్రి వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నావు ప్రభా. అయ్యా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచండి. అయ్యా ముఖ్యంగా ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు, ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు, మరి తండ్రి లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, నడవలేని స్థితిలో, అయ్యా దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆదరిస్తున్నామని వేడుకుంటున్నాం. వారిని ధైర్యపరచండి, వారిని బలపరచండి, వారిని తండ్రి మీరే లేవనెత్తి ప్రోత్సహించి ప్రభా నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం. అవునయ్యా మరి తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు శారీరక రుగ్మతలతో ఉన్నారో, వ్యాధి బలహీనతలతో ఉన్నారో, అయ్యా మరి తండ్రి మరణమే శరణమని తండ్రి ఎందరైతే వాపోతున్నారు ప్రభా, అట్టి బిడ్డలను మీరు తాకండి నా ప్రభా. మీరు పరమ వైద్యుడిగా ఉన్న దేవుడో తండ్రి, మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నా ప్రభా. అవునయ్యా బిడ్డలను తండ్రి మీ యొక్క కనికరము చేత, మీ జాలి చేత వారిని తండ్రి మరణము నుంచి తప్పించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అవునయ్యా మరణము నుండి తప్పించుట మీ వశమే నా తండ్రి. అవును తండ్రి, ఏ మనుషుడికి సాధ్యం కాదయ్యా, ఏ మనుషుడికి వారి వల్ల పడదు తండ్రి. మీరే ఆదరించే దేవుడు, మీరే లేవనెత్తే దేవుడు, మరణాన్ని జీవముగా మార్చగలిగినటువంటి దేవుడు అయ్యా. కుంటి వారికి నడకనిచ్చిన దేవుడు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడు, చనిపోతున్న వారిని సైతం బ్రతికించిన దేవుడు, ఎండిపోయిన ఎముకల్ని సైతము తండ్రి జీవింపజేయగలిగిన సమర్థుడు ప్రభ, నీకు వందనములు అయ్యా. దానియేలు సింహాల బొండ్ల నుండి తప్పించిన దేవుడు, ఈ రోజున ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను తండ్రి ఆ సింహాల బోనుల నుండి బయట పడవేయండి నా తండ్రి. అవునయ్యా విశ్వాసంతో బిడ్డలు ప్రార్థిస్తున్నారు, నమ్మకంతో మీ వైపు చూస్తున్నారు అయ్యా. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే అయ్యా మిమ్మల్ని ఆశ్రయించుట మేలంటున్నావు తండ్రి. అయ్యా మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నావు తండ్రి. సహాయము చేయండి నా ప్రభా. బిడ్డలకున్న కష్టాల నుండి విడుదల దయచండి, ఆ అప్పుల భారాల నుండి విడుదల దయచండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచండి. మాట విననటువంటి ఆ యొక్క తండ్రి పిల్లల నుండి ప్రభా, ఆ యొక్క కష్టాల నుండి బిడ్డలకు విడుదల దయచండి అయ్యా. మీ యొక్క మాటకు లోబడే బిడ్డలుగా, ముఖ్యంగా తల్లిదండ్రుల మాటలకు బిడ్డలు లోబడినట్లుగా వారి హృదయాలను ప్రేరేపించండి. అవునయ్యా మీ వైపు చూస్తున్న బిడ్డలను ప్రభా మీరు ఎప్పటికీ కూడా సిగ్గుపరచరు నా తండ్రి. అయ్యా మరి తండ్రి ఈ లోకమంతా తండ్రి అయ్యా మిమ్మల్ని నమ్మిన బిడ్డలను చిన్న చూపు చూస్తుండగా ప్రభా, మీ దృష్టికి వారు గనులు అంటున్నావు, మీ దృష్టికి వారు తండ్రి వారే పరలోక రాజ్యానికి వారసులు అంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోండి నా ప్రభా. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలను మీరు కాచి కాపాడండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అదే విధంగా మరి నా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఉద్యోగం విషయంలో సహాయము చేయండి, ప్రమోషన్ విషయంలో సహాయము చేయండి. మరి ఈ రోజున ఏ పని అయితే ప్రారంభిస్తున్నారో ఆ పనిలో మీరు వారికి తోడుగా ఉండండి, వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. వారు వెళ్లే వాహనం చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. అదే విధంగా నా తండ్రి అయా నెమ్మది లేక, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, ఎప్పుడు చూసినా అల్లర్లు గొడవలతో అయా ఏ కుటుంబం అయితే ఉంటుందో వారి కుటుంబములో తండ్రి మీరుండండి తండ్రి. సమాధానకర్తమైన దేవుడో ప్రభ, వారి పైన తండ్రి మీ దృష్టి ఉంచమని, మీ యొక్క సహాయం వారికి దయచేయమని, ఆ ఇంట్లో నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. అదే విధంగా సొంత గృహం లేని బిడ్డలు ప్రభ మీ సన్నిధిలో మొరపెడుతున్నారు. మరి అవమానాలు, నిందలతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభ, అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు అయ్యా. మరి తండ్రి కన్నీటితో ఉన్నటువంటి ప్రతి బిడ్డను సంతోషింప చేయగలిగిన దేవుడు తండ్రి అయ్యా. మీకు వందనాలు. ఎందరైతే బిడ్డలు ప్రభ మారా వంటి జీవితాలతో ఉన్నారో వారి జీవితాలను మధురంగా మార్చండి అయ్యా. ఎవరు పట్టించుకునే స్థితిలో బిడ్డలు ఉన్నప్పటికీ నా తండ్రి అయ్యా మీరు వారిని
వారిని పట్టించుకోండి ప్రభా. మీ సన్నిధిని వారితో ఉంచండి, మీ కృపను వారితో ఉంచండి, మీ దయను వారిపైన కుమ్మరించండి అయ్యా. మనుషుల దయందును ప్రభా మేము వర్ధిల్లుటకు సహాయం దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలు ప్రభా వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. దేశాన్ని అధికారులు దీవించండి, ఇతర దేశాలను దీవించండి, ఇతర రాష్ట్రాలను దీవించండి, ఇతర దేశాల్లో పనిచేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభా. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని, మీ నామానికే మహిమకరంగా బిడ్డలు జీవించుటకు సహాయములు దయచేయమని, ఈ రోజంతటిని వారికి అయా ఆశీర్వాదకరంగా ఉంచమని, మేలులతో వారి హృదయాన్ని తృప్తిపరచమని అయా మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పొందుకోవడానికి సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన బహు పూజింపదగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.